బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, చదువుతారా? జకర్యా 8:13. మునుపు మీరు ఎట్లున్నారంట? శాపాస్పదముగా ఉన్నారంట. ఎవరు? యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మునుపు మీరు ఎట్లా ఉండే అంటే శాపాస్పదముగా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయినారంట? ఆశీర్వాదాస్పదముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయపడకండి. ఇంకేమన్నాడు? ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోండి. నేను మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి చెప్పండి, అమ్మ మీ పక్క వాళ్ళకి భయపడకు, దేవుడు నీ జీవితంలో మేలు చేయను ఉద్దేశించాను. చెప్పండి పక్క వాళ్ళకి, భయపడకు, దేవుడు మీకు మేలు చేయ ఉద్దేశించున్నాడు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. చెప్పమ్మా, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. భయపడకు. చెప్పు, భయపడకని, భయపడకు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. ఆమేన్. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు మీరు శాపాస్పదముగా ఉన్నారు, ఇప్పుడు ఏమైపోయినారంట? ఆశీర్వాదాస్పదంగా ఉన్నారంట. ఇప్పుడు నహూము 1:13, కాడి మానుని ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? విర్రగొడతాడంట. ఇప్పుడు లెవియకాండం 26:13 చూద్దాం. మీ కాడి పలుపులను తెంపి నేను మిమ్మును నిలువుగా నడవజేసి తిని. కాడిమాను మోకులు అయినా తెంచేస్తాడంట. శాపాస్పదముగా ఉన్న మా బ్రతుకులను ఆశీర్వాదాస్పదంగా మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఎవరినందు? రాహాబునందు, బోయజునకు. చాలు. సల్మాను రాహాబునందు, బోయజును కనెను. ఇప్పుడు యెహోషువ. హల్లెలూయా. రాహాబు ఒక ఎవరామె? రాహాబ్ అంటే ఎవరు? ఒక వేశ్య. ఆ వేశ్య ఎక్కడుండేది? ఆమె యెరికో పట్టణంలో ఉండేది. రాహాబ్ అనే వేశ్య యెరికో పట్టణంలో ఉండేది. దేవుడు ఏం చెప్పినాడనంటే, అంత పెద్ద యెరికో కోట గోడలు కూలాలి అనంటే మీరు పలుగులు గడ్డపారలు ఇంకేం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఆయుధాలు ఏం పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఆ గోడలను తట్టాల్సిన అవసరం లేదు, ముట్టాల్సిన అవసరం లేదు, పడగొట్టాల్సిన అవసరం లేదు. చుట్టూ తిరగండి. హల్లెలూయా. యెరికోను నేను మీకు ఇస్తాను. యెరికోను మీరు దాటి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన అంటాడు, శాపగ్రస్తమైనదంతా మీరు యెరికోలో ఉన్నదంతా కాల్చివేయాలి అని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరికోలో ఉన్నదంతా మీరు ఏం చేయాలంట? కాల్చివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయంలోనికి రండి. 2వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. ఎవరన్నారు? యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా? 18వ వచనములో ఎవరిని ముట్టకూడదు? శపింపబడిన దానిని. హల్లెలూయా. ఇప్పుడు శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అంటే ఎక్కడ ముట్టకూడదు? యెరికోలో. మీరు ఆ యెరికో కోట గోడ చుట్టూ తిరగండి. సైలెన్స్, ఏం మాట్లాడొద్దు, చుట్టూ తిరగండి. 1 రోజు అయిపోయింది, మళ్ళీ తిరగండి. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. 7వ రోజు 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని, 8వ వచనం, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచెను. యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగం మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండ్రి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని వినబడనీయొద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రావద్దు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయాలని జనులకు ఆజ్ఞ ఇచ్చినాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కిందికి వచ్చిన తర్వాత 15వ వచనంలో 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మారులు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. దేవునికి స్తోత్రం. ఏందంట? ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. మొత్తం ఈ పట్టణంలో ఉన్న ప్రతిదీ శపించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆ కింద అంటాడు, అందుకే శపింపబడిన దానిలో కొంచెం కూడా మీరు తీసుకొని శాపగ్రస్తులుగా ఉండొద్దు. ఒక్కడు శపించిన దాంట్లో తీసుకున్నా కూడా ఈ పాలెమంతటికి శాపాన్ని తెచ్చినోడవుతాడా. కాబట్టి శపితమైనది మీరు ముట్టకూడదు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ ఏమని రాయబడి ఉందంటే, రాహాబ్ అనే వేశ్య. ఎవరంట ఆమె?
వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే. దాచిపెట్టింది ఎవరు? ఒక్కరే. ఇప్పుడు రక్షించబడేది ఎవరు? తన ఇంటి వారందరూ. ఆమె ఎక్కడుంది? యెరికోలో ఉంది. యెరికోలో ఉన్నదంతా ఏంటి? శపించబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రహాబ్ అనే వేశ్య ఆ యెరికో కోట గోడలు కూలి పడిపోగానే, యెరికోను కూల్చింది నేను, యెరికోలో ఉన్నదంతా కాల్చాల్సింది మీరు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యెరికోను కూల్చింది నేను, యెరికోలో ఉన్నదంతా కాల్చాల్సింది మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. రహాబ్ అను వేశ్య ఆమె మేలు చేసింది కాబట్టి ఆమెకు హాని చేయొద్దు. ఆ ఎర్రని తొగరు దారం ఆ కిటికీకి కట్టింది, వీళ్ళను రక్షించింది. ఆ దారాన్ని బట్టి ఆ ఇంట్లో ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, వాళ్ళందరిని వాళ్ళు ప్రాణముతోనే తీసుకొని వాళ్ళ వెంట వెళ్ళిపోయినారు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఆమె ఎవరు? వేశ్య. ఆ పట్టణంలో ఉన్నదంతా ఏంది? శపించబడినది. హల్లెలూయా. ఆమె శపితమైనదే. ఆ పట్టణంలో ఉన్నదంతా శపితమైనదే. అంటే వేశ్య అంటే ఇంకెంత? పాపానికి జత శాపం, శాపానికి జత రోగం, ఆ రోగము తర్వాత దరిద్రం, దాని తర్వాత మరణం, మరణము తర్వాత నరకం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మునుపు మీరు శాపాస్పదముగా ఉన్నారు, ఇప్పుడైతే ఏమైపోయినారో తెలుసా? యెరికోలో ఉన్నప్పుడు ఆమె జీవితం ఏంది? వేశ్య, శాపగ్రస్తమైన జీవితం. ఆ యెరికోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎక్కడుంది? మేఘస్తంభపు నీడలో ఉంది, అగ్ని స్తంభపు వెలుగులో నడుస్తుంది. ఆ ఇశ్రాయేలులు తింటున్న మన్నానే ఆమె తింటుంది. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలులతో పాటు ఈమె కూడా ఒక పాలిభాగస్తుల్లాగా అయిపోయింది. హల్లెలూయా. పొరుగువారిగా అలా కాదు, వాళ్ళతో పాటే ఉంటూ, వాళ్ళతో పాటే తింటూ, ఆ మేఘస్తంభము నీడలు ఉంటూ ఆమె వాళ్ళతో పాటే కలిసి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. శాపాస్పదమైన ఆమె జీవితం ఎట్లా మారిపోయింది? ఆశీర్వాదాస్పదంగా మారిపోయింది. ఏ తరములో ఆమె చేర్చబడ్డది అని అంటే, నయస్సోను, సల్మాను, బోయజు, బోయజ్ తర్వాత ఎవరు? హల్లెలూయా. యెషై ఎవరిని కన్నాడు? హల్లెలూయా. ఇప్పుడు బోయజ్ ఏమవుతాడు? దావీదుకి ఏమవుతాడు? తాత అవుతాడు కదా. హల్లెలూయా. దావీదు వాళ్ళ తాత ఎవరు? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? రాహాబు. రాహాబు ఎవరు? వేశ్య. ఆమె శాపగ్రస్తమైన జీవితం బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? యేసు ప్రభు వంశావళిలో, జీనియాలజీలో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనికి కారణం ఏంది? మేము వెళ్తున్నాము, ఆ ఎర్రని తొగరుదారం కిటికీకి గట్ట. ఈ ఎర్రని తొగరుదారం దేనికి సాదృశ్యమో తెలుసా? కలువరి సిలువలో చెందిన యేసయ్య రక్తానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాపగ్రస్తమైన మన జీవితాలు ఆశీర్వాదాస్పదంగా మార్చబడాలి అని అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శాపానికి విరుగుడుంది, పాపానికి విరుగుడుంది, రోగానికి విరుగుడుంది, దరిద్రమునకు విరుగుడుంది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి సమస్యకు విరుగుడు ఉన్నది. అది నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. హల్లెలూయా. ప్రతి పాపము నుండి విడిపించువాడు, ప్రతి శాపము నుండి విడిపించువాడు, ప్రతి రోగము నుండి విడిపించువాడు, ప్రతి విధమైన దారిద్రము నుండి విడిపించువాడు, మరణ భయము నుండి విడిపించువాడు, నరక శిక్ష నుండి విడిపించువాడు నేను ఆరాధించు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మొన్నటి దినం చెప్పుకున్నాం కదా, ఆ యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలయ్యా అన్నాడు. మిక్కిలి ఆస్తిపరుడు గనుక వ్యసన పడి వెళ్ళిపోయినాడంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ధనవంతులు పరలోక రాజ్యములో చేరడము
చాలా అసాధ్యము. ఎందుకో తెలుసా? సూది బెజ్జములో ఒంటె దూరుట సాధ్యమా? అంత అసాధ్యం. అయితే మరి పరలోకం ఎవరు వస్తారయ్యా? ధనవంతులుగా ఉండడం నీ చిత్తము కాదా? హల్లెలూయా. ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తము కాదా? అబ్రాహాం ధనవంతుడే, మిక్కిలి ఆస్తిపరుడే. ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తమే. మనము ధనవంతులం కావాలనే ఆయన సిలువలో దరిద్రుడైనాడు. మనల్ని శ్రీమంతులుగా చేయడానికే ఆయన దరిద్రుడుగా మారినాడు. హల్లెలూయా. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా దరిద్రుడిగా మారినాడు. ఆయనలో ఏ పాపము లేకున్నా, ఏ శాపము లేకున్నా మన కొరకు శాపగ్రస్తునిగా సిలువలో వేలాడినాడా. సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంటుంది. గలతీ 3వ అధ్యాయం 13, 14 ఒకసారి చూడండి. గలతీ 3వ అధ్యాయం 13, 14 వచనాలు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన మన కోసం ఏమైపోయినాడంట? శాపమైపోయినాడట. శాపగ్రస్తులుగా సిలువలో వేలాడినాడట. సిలువలో వేలాడువాడు శాపగ్రస్తుడు. అసలు ఫస్ట్ శపించబడ్డది ఎవరండి బైబిల్లో? ఎవరు శపించబడ్డారు ఫస్ట్ బైబిల్లో? ఎవరయ్యా? ఎవరు? ఎవరు శపించబడ్డారు ఫస్ట్? అసలు శాపం అనే మాట ఎక్కడొచ్చింది? ఎవరు శపించబడ్డారు? వెరీ గుడ్. హల్లెలూయా. మొట్టమొదట శపించబడ్డది ఎవరు అని అంటే సర్పం. సాతాను శపించబడ్డాడు. అపవాది శపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ పర్సన్ శపించబడ్డవాడు ఎవడు అని అంటే అపవాది. హల్లెలూయా. సాతాను పడద్రోయబడిన దూత శపించబడ్డాడు. ఆ తర్వాత స్త్రీ, ఆ తర్వాత పురుషుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు శాపం ఎట్లా వచ్చింది? శాపం అనేది ఎట్లొచ్చింది భూమి మీదకి? హల్లెలూయా. ఎట్లొచ్చింది శాపం? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది గర్వించిన వాడై పడద్రోయబడ్డాడు కదా. సామాన్యంగా చెప్పొచ్చు, పాపానికి జత శాపం వస్తుంది. పాపం ఎట్లొస్తుంది? ఆజ్ఞాతిక్రమము. అసలు ఆజ్ఞ అంటే ఏంది? దేవుని మాట మీరడమే ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు ఏదైతే చేయమంటాడో చేయకపోవడం, దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో దాన్ని చేయడము, దేవుని మాట మీరడం, ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపానికి జీతము మరణము. ఆ పాపము తర్వాత శాపం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే అపవాది. ఆ తర్వాత స్త్రీ, పురుషులు. మొదటి మనిషి శపించబడ్డాడు, తోటలో నుండి వెలివేయబడ్డాడు. ఇదంతా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. శాపాలు ఉన్నాయా? శాపం అనేది ఉందా? క్రైస్తవులు శపించబడతారా? క్రైస్తవులు కూడా శపించబడతారా? హల్లెలూయా. ఆల్రెడీ యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, వాళ్ళు రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుడు శాపములో ఉంటాడా? ఉంటాడా క్రైస్తవుడు శాపములో? హల్లెలూయా. అంటే ఉంటాడు. ఎప్పుడు ఉండగలుగుతాడు? ఒక ఉదాహరణ చెప్తుంటాను. దేవుడు తన చాచిన చేతితో బాహుబలముతో ఒక మనిషి ఎడల తన ప్రణాళిక నెరవేర్చాలని తన హస్తము చాపితే, ఈ సృష్టి అంతట్లో కూడా ఎవరు కూడా ఆ హస్తాన్ని ఆపలేరంట. పాతాళ లోకములోని బలమంతా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంతా, ఈ లోకములోని అధికారులు, ప్రధానులు ఎవరైనా కూడా, ఈవెన్ పరలోకములోని దేవదూతలు కూడా ఆ హస్తాన్ని ఆపలేరు. హల్లెలూయా. దేవుడు
కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలవాడెవడు అని నా బైబిల్లో రాయబడింది. ఒక మనిషి కొరకు కార్యము చేయాలని ఆయన తలపెడితే, హస్తము చాపితే ఎవ్వరూ దాన్ని తిప్పివేయలేరు, ఆపివేయలేరు. సపోజ్ ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళిక చేయడానికి ఆయన హస్తం చాపినాడు అనుకో, ఈ సృష్టిలో ఎవ్వరు ఆపలేరు. దేవదూతలు ఆపలేరు, దురాత్మలు ఆపలేరు, పాతాళం ఆపలేదు, ఎవ్వరు ఆపలేరు. కానీ ఆ మనిషి ఆపగలడంట. ఎవరు ఆపగలరు? ఆ మనిషి ఆపగలడు. ఆదాము పరిపూర్ణమైన వ్యక్తిగా, బాల్యం లేదు ఆయనకి, వృద్ధాప్యం లేదు ఆయనకి, లిమిట్ లేదు ఆయనకి, పరిపూర్ణమైన వ్యక్తిగా ఆదామును చేసినాడు. చేసినప్పుడు నువ్వు ఇంతకాలం భూమి మీద ఉండాలి, ఇంతకాలం ఏదైనా తోటలో ఉండాలి, ఆ తర్వాత నీకు ఆయుష్ తరిగిపోతుంది, నువ్వు చచ్చిపోవాలి అని దేవుడు ఒక లిమిట్ పెట్టి ఆదామును తయారు చేయలే, లిమిట్ లెస్గా చేసినాడు. తన మహిమనే ధరింపజేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మనిషి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. భూమిని నిండించి, ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, ఏలుబడి చేయండి అని అన్నాడు. హల్లెలూయా. ఏలుబడి చేయని అన్నాడు, రూలింగ్ అండ్ రైనింగ్. కానీ ఆ మట్టి మనిషి ఏమన్నాడు? ఏం చేసిండు? లిమిట్లెస్ జీవితానికి ఆయన లిమిట్ పెట్టినాడు. ఆజ్ఞ మీరినాడు, మాట మీరినాడు, మరణం తెచ్చుకున్నాడు. వెంటనే చచ్చిపోయినాడా? పండులో ఏం లేదు విషం. దేవుని మాటలో జీవం ఉన్నదే, దేవుని మాటలో శక్తి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినాడంటే ఫైనల్. ఆయన చెప్తాడు, చేస్తాడు. ఆయన చేసేదే చెప్తాడు, ఆయన చెప్పింది చేస్తాడు. మాట తప్పుడక ఆయన మనిషి కాదు. మాట మాత్రము చేత సృష్టిని కలగజేసిన సర్వశక్తుడు ఆయన. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాట అవును, ఆమేన్ అన్నట్టుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట మీరినాడు, మరణం తెచ్చుకున్నాడా. హల్లెలూయా. దానికి బాధ్యులు ఎవరు? దేవుడా. దేవునికి స్తోత్రం. స్వతంత్రం ఇచ్చినాడు దేవుడు మనకు. సిలువ స్వాతంత్రంలోనికి ఆహ్వానించినాడు. సిలువ వేయబడిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చినాడు. తన రక్తము చేత నిన్ను కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు. చిన్నపిల్లునికి స్నానం చేపిస్తారు కదా, మంచి డ్రెస్ వేస్తారు, పంపిస్తారు. బురదలు దుర్లమని పంపరు కదా, మురికి కాలువలో పడమని పంపరు కదా. హల్లెలూయా, హల్లెలూయా. తనని కాపాడుకునేది, తను మురికంటకుండా చూసుకోవాల్సింది ఎవరి బాధ్యత? హల్లెలూయా. నీ బాధ్యతనా? స్కూల్కి పంపించినారు, వెంట ఉంటావా ఇప్పుడు? కానీ మనం ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఆయన పక్కనే ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన తప్పు చేసినప్పుడు తప్పులో దొరికించుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ఒక లాఠీ పట్టుకొని కొట్టడానికి, శిక్షించుటలు ఆయన ఇష్టపడడు. ఆయన దాసుల యజమానుడు కాదు, ఆయన దయగల తండ్రి ఇతడు. ఆయన స్వతంత్రం ఇచ్చినాడు. ఈ తోట చెట్లన్నిట్లలో ఏ పండునైనా తిను, కానీ ఈ పండును తినొద్దు, ఈ పండును తినొద్దు. అక్కడ ఉన్నాయి ఆ చెట్లు ఆల్రెడీ చెప్పినాడు. స్వాతంత్రం ఇచ్చినాడు. జీవము మరణము నాలుక వశం నీ ఎదుట ఉన్నాయి, ఆశీర్వాదము శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. లోకంలో నీవు ఉన్నావు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. కానీ క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మం పొందినావు, క్రీస్తును ధరించుకొని ఉన్నావు. ఈ లోకమురికి నువ్వు అంటించుకుంటావా? ఏ రోజుకి ఆ రోజు యేసు రక్తముతో కడగబడి, వాక్యం అనే ఉదక స్నానముతో కడగబడి, నీ జీవితాన్ని విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ, నీ పవిత్రతను కాపాడుకుంటూ ఆయన రాకడకు సిద్ధపరచబడి ఉంటావా? అది నీ చేతిలో ఉందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లోకమా పరలోకమా? ఈ లోకమా పరలోకమా? ఈ శరీరానుసారంగా జీవిస్తావా, ఆత్మానుసారంగా జీవిస్తావా? దేవుడు కావాలా, ఈ మనుషుల మెప్పు గొప్ప కావాలా? ఏది కావాలో చూస్ చేసుకోండి. ఎలియా కర్మేలు పర్వతం మీద నిలబడ్డాడు.
ఆ దేశం అంతా చెడిపోయింది, దేవుని దిక్కు మళ్ళట్లేదు, దేవుని నుంచి వేరైపోయినారు. అప్పుడు ఏలియా పలుకుతున్నాడు, ఎంత కాలం మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుంటారు? హల్లెలూయా. చూడండి, యెహోవా దేవుడైతే ఆయనను మొక్కండి, రండి తేల్చుకుందాం. బలిపీఠమును కట్టినాడా, తేల్చుకుందాం రండి అన్నాడు. ఆ పాడైపోయిన బలిపీఠాన్ని మరలా కట్టి ఆ పశువును వధించి దాని మీద పెట్టి ఆ నీళ్లు కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన మొదలుపెట్టినాడు. అంతే, ఇంకా ఆమెను అనలేదు, ప్రార్థన ముగించలేదు. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి దయించేసింది. హల్లెలూయా. అప్పుడు ఆ చుట్టూ నిలబడ్డ వాళ్ళు అంటారట, యెహోవాయే, యెహోవాయే, హల్లెలూయా, యెహోవాయే, యేసయ్యనే, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేశము దేవుని దిక్కు మళ్ళిందే, దేవునికి వేరుగా బ్రతికి దేవునికి వేరుగా బాణవాలని తిప్పుతున్న వాళ్ళని కత్తి చేత హతం చేసినాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించండి. యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మినట్లయితే ఆయనను ఆరాధించు, ఈ వాక్యానుసారము జీవించు. ఎందుకు రెండు తలంపుల మధ్య తడబడుతుంటావు? లోకము ఒకవైపు, దేవుడు అనే పేరు చెప్పి ఒకవైపు, రెండు పడవల్లో కాలు పెట్టి ఎంత దూరం ప్రయాణం చేస్తావు? లోకమా దేవుడా? ఈ లోకమా పరలోకమా? దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నావా? మనుషుల్ని సంతోషపరచాలనుకుంటున్నావా? ఆచారాలు పాటించాలనుకుంటున్నావా? ఆత్మతో అగ్నితో రగలాలనుకుంటున్నావా? హల్లెలూయా. పుట్టించిన దేవుని కొరకు, ప్రాణమిచ్చిన దేవుని కొరకు రోషంగా బతకాలని అనుకుంటున్నావా? హల్లెలూయా. ఈ లోకంలో ఏదో కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడుతూ నులివెచ్చని క్రైస్తవ జీవితం, మతం ఆచరించాలని అనుకుంటున్నావా? నీ చేతిలో ఉంది కదా. తింటుంటే దేవుడు ఏ అని అన్నాడా? తినొద్దు అని అన్నాడా? స్వతంత్రం ఇచ్చినాడా? హల్లెలూయా. స్వతంత్రం ఇచ్చినాడు. నీ పైన ఆధారపడి ఉంది. ఎట్లొస్తాయి శాపాలు? ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుని మాట మీరితే పాపమవుతుంది. ఆ పాపానికి జత శాపం వస్తుంది. హల్లెలూయా. దేవుడు శపించుటలో ఇష్టపడతాడా? దేవుడు శపించుటకు ఇష్టపడతాడా? దేవుడు శపించుటలో ఇష్టపడడు. ఆశీర్వాదమునకు ఊట, కానీ శాపం మనిషి కొని తెచ్చుకుంటాడు దేవుని యొద్ద. ఎందుకు తెలుసా? అబీహు, నాదాబు అని అహరోను యాజకుని యొక్క కుమారులు దేవునికి వేరైన ఒక అగ్ని తీసుకొని ధూపం వేయడానికి దేవుని సన్నిధిలోకి వచ్చినారు. అక్కడ రాయబడి ఉంది, వేరైన అగ్ని. వేరైన అగ్ని తీసుకొని దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వస్తే, దేవుని సన్నిధిలో ధూపం వేసే ఆ గొప్ప భాగ్యము యాజకుని కుమారులుగా వాళ్లకు దొరికితే, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలువెడలి వారిని దహించెను అని రాయబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మిస్టేక్కి కారణమేంది? వాళ్ళు వేరొక ఆజ్ఞని తీసుకుని వచ్చినారు. అంటే దేవుని ఆజ్ఞ పాటించలే. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే నో ప్రాబ్లం, దేవునికి వేరుగా చేస్తేనే ప్రాబ్లం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నువ్వు సమయమైనా, నీ సంపాదనలో భాగమైనా 24 గంటల్లో 2.5 గంటలు దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు సంపాదించే దేవుడిచ్చే 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. అది దశమ భాగం. హల్లెలూయా. దేవునికి ఇవ్వకపోయినా కూడా అది శాపమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రజలు నా యొద్ద దొంగిలిస్తున్నారు అని అంటాడు. ఏ విషయంలో దొంగిలించినాం అని అంటే, దశమ భాగాలు ఇవ్వకుండా, దేవుడిచ్చిన సంపాదనలో భాగం ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. మనిషి దేవుని యొద్ద దొంగిలునా? హల్లెలూయా. దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించరంట. అన్యాయస్తులు పరలోక రాజ్యములో, అబద్ధికులు పరలోక రాజ్యమునకు వారసులు కాలేరు, ప్రవేశించలేరు.
హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో దేవుని దగ్గర దొంగిలిస్తున్నాం? శాపాన్ని కొని తెచ్చుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, ఇంకొక విధంగా నువ్వు శాపము నీకు నువ్వే పెట్టుకునేది ఒకటి ఉన్నది, ఇంపార్టెంట్. అది నీ నాలుక ద్వారా. దేవునికి స్తోత్రం. ఈరోజు శాపాలన్నీ దేవుడు విరగ్గొట్టబోతున్నాడు. నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి మళ్ళీ చేయనని మాటిచ్చి ఆయన రక్తముతో నువ్వు కడగబడ్డట్లయితే, ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగినట్లయితే, ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమించబోతున్నాడా. హల్లెలూయా. చాలా బంధకాలు, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విర్రగొట్టబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తెలియని రోగాలు, డాక్టర్స్కి అంతుబట్టని రోగాలు, కుటుంబంలో సమాధానం లేని స్థితి, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా, ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కూడా దేవుడు ఆయన కృపచేత కొట్టివేయబోతున్నాడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేసే ఒక అద్భుతం సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే ఒక అద్భుతం సమస్యలను పరిష్కరిస్తుంది. దేవుడు చెప్పే ఒక మాట, దేవుడు పలికే ఒక మాట మరణాన్ని సైతం జీవంగా మార్చేస్తుంది, చీకటిని సైతం వెలుగుగా మార్చేస్తుంది, శూన్యమైన పరిస్థితిని హల్లెలూయా సమస్తము నింపునట్లుగా ఆయన మాట మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ పరిస్థితిని ఆయన నోటి మాట ఫుల్గా మార్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సృష్టి అంతట్లో దేవుడు నీకు మాత్రమే, నాకు మాత్రమే, మనకు మాత్రమే మాట్లాడే భాగ్యం ఇచ్చినాడు. అవునా కాదా? హల్లెలూయా. ఎవరైనా మాట్లాడతారా సృష్టిలో? పశువులు, జంతువులు, పక్షులు మాట్లాడతాయా? మాట్లాడవు కదా. హలో, మెలకుగా ఉన్న వాళ్ళు చెప్దామా, మాట్లాడతాయా? ఎగ్జామ్ రాస్తున్నావా? హల్లెలూయా. ఎవరు మాట్లాడరు కదా, ఏం మాట్లాడవు కదా. మనిషి మాత్రమే మాట్లాడతాడు కదా. అందుకే నా పోలిక నా సారూప్యం అని ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టు, ఈ పక్షులకు పేర్లు పెట్టు, వీటన్నిటికీ పేర్లు పెట్టు. నేను మాట పలికి సృష్టించిన, నువ్వు మాట పలికి పేర్లు పెట్టు అన్నాడు మొదటి మనిషికి. ఈ మనిషి నాలుక గురించి యాకోబు రాస్తూ అంటాడు, అబ్బో నాలుక చిన్న అవయవమే. సామెతల్లో ఆయన రాస్తాడు, జీవ మరణములు నాలుక. హల్లెలూయా. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నదంట, వారి నాలుక వాడిగల మంగలి కత్తి అంట. అమ్మో, హల్లెలూయా. నాలుక గురించి ఎంత పెద్ద చరిత్రనే ఉంది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అనంట. ఎంత పెద్ద పడవ చుక్కాని చేత తిప్పబడ్డట్లు, కారు చిచ్చు కారడివిని తగలబెట్టినట్లు ఈ చిన్న నాలుక జీవితాలను, కొంపల్ని ఏం చేస్తుందంట? కాల్చేస్తుందంట. హల్లెలూయా. నాలుక చిన్న అవయమైనను అది అదిరిపడుతుందంట. ఒక ఆయన అడిగినాడంట, బ్రదర్ ఆ ఊరు మంచిదేనా అని అన్నాడట. అంటే ఆయన సమాధానం చెప్పినాడంట, నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదే అని అన్నాడంట. అంత ఎక్కడ ఉంది? హల్లెలూయా. నరం లేని నాలుక అంటారు కదా, ప్రగల్భాలు పలుకుతారు కదా. అష్షూరు రాజు వచ్చి ఆ రాజు మీద, ఇశ్రాయేలు ప్రజల మీద ఆ సైన్యముతో వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎవరిని చూసి మీరు ఇంత బలం, ఎవరిని చూసి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు? హిజ్కియా మిమ్మల్ని విడిపిస్తాడనుకుంటున్నారా? యెహోవా నా చేతి నుండి మిమ్మల్ని విడిపిస్తాడనుకున్నారా? పొగరు పట్టిన మాటలాడండి. మీ దేవుడు కూడా మిమ్మల్ని నా చేతి నుంచి విడిపించలేడు. ఏ దేవుడు కూడా నా చేతి నుండి మిమ్మల్ని విడిపించలేడు. మీ పని అయిపోయింది అని అన్నాడు ఒకడు. ప్రగల్భాలు పలికినాడు. ఆ పత్రిక తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేసినారనంతే. ఒక్క రాత్రి ఒక్క దేవదూతను దేవుడు పంపినాడా. 185,000 మంది కాల్బలం సైన్యం తెల్లారు లేచి చూసేసరికి మృత కళేబరములైనారంట.
పడుకున్నోడు పడుకున్నట్టే, ప్రాణం పోయిందంతే, డెడ్ బాడీస్ అయిపోయినారు. ఏ బలాన్ని బట్టి ప్రగల్భాలు పలికినాడో, ఏ సైన్యాన్ని చూసుకొని విర్రవీగినాడో, ఆ సైన్యం అంతా ఏమైపోయింది? శవాల్లాగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. నోరు కదా, హల్లెలూయా, నోరు. సమూయేలు వచ్చి అడుగుతుండే, ఏమైందయ్యా, ఎందుకు నువ్వు అట్లా చేసినావు? నువ్వు రాజువు కదా, ప్రవక్త చేయాల్సిన పని, యాజకుడు చేయాల్సిన పని నువ్వెందుకు చేసినావు? నేను వస్తానని చెప్పిన కదా. లేట్ అవుతుందని జనులకు జడిసి అట్లా చేసిన. అయినా ఈ గొర్రెలన్నీ, ఈ పొట్టేళ్ళన్నీ, ఈ పశువులన్నీ ఎందుకో తెలుసా? నీ దేవుడైన యెహోవా. ఏమంట? సమూయేలు నీ దేవుడు, నీ దేవుడు. దేవునికి స్తోత్రం. ఈయన కాదా దేవుడు? గాడిదలను వెతికేటో నేను రాజుగా నియబెట్టింది ఎవరు? దేవుడు కాదా? ఏ స్థితిలో ఉన్న నా బ్రతుకును ఈ స్థితిలోకి తీసుకొచ్చిన నా దేవుడు. ఆయన ఏమన్నా నీ దేవుడు, నీ దేవుడు నాలుకలోనే ఉంది. ఎండకు అడవిలో చెట్లన్నీ ఎండిపోయి మోడు బారిపోయి చెట్లు రాసుకుంటాయంట. కారు చిచ్చు పుట్టడం అంటే చెట్లు రాసుకొని నిప్పు రగులుతుందంట, అగ్ని మొదలవుతుంది. ఆ కారు చిచ్చు చిన్న నిప్పు, ఆ వేడికి చెట్లు రాసుకొని పుట్టిన ఆ కారు చిచ్చు చిన్న నిప్పు కారడవిని మొత్తం తగలబెట్టేస్తుందంట. హల్లెలూయా. ఒక చిన్న మాట. పేతురు దగ్గరికి ఒక ఆయన సొమ్ము తీసుకొని వచ్చినాడు, భూమి అమ్మి. అందరు ఇస్తున్నారు చర్చిలో, నేను కూడా ఎందుకు ఇవ్వద్దు, నా పేరు కూడా ఎందుకు పాట పాడొద్దు, ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అని పొగడాలి కదా, ముఖస్తుతి చేయాలి కదా. ఈరోజు మీటింగ్లకు భోజనాలు అన్నీ ఎవరు అంటే ఫలానా. అమ్మయ్య, నా పేరు చెప్పారు. మనుషుల ముందు నీ పేరు చెప్తే పరలోకంలో ప్రతిఫలం ఏముంటుంది? నీ ఎడమ చేయి చేసేది కుడి చేయికి తెలియొద్దని రాయబడి ఉంది కదా. మరి కొంతమందికి అవసరం కదా. హల్లెలూయా. మనుషుల దగ్గరే మెప్పు పొందితే దేవుని దగ్గర నీకు ప్రతిఫలం ఏముంటుంది? దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన కూడా అనుకున్నాడు, భూమి అమ్మిండట, ధనాన్ని తీసుకొని వచ్చి పేతురు దగ్గరికి ఇచ్చిండంట. ఇచ్చిన తర్వాత పేతురు ఏమనలేదు. పేతురు, ఇంతకే అమ్మినారా అన్నాడు. ఇంతకే ఏమనలేదు, ఇంతకే అన్నాడు. పరిశుద్ధాత్మను మీరు అపొస్తలుల కార్యములు 5లో ఉంటుంది చూడండి. పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మీరు ఇంట్లో మోసం చేస్తున్నారు? చిన్న అబద్ధం అన్నాడు కదా, ఇంతకే అన్నాడు. అక్కడే పాదాల దగ్గర పడి చచ్చినాడంట. ఇంతకేనా అని అన్నాడు కదా, ఇంతకే అమ్మినారా? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించినారు? ఇదిగో అది సపీరా. ఫస్ట్ అననీయ ముందే అక్కడ ఆయన పాదాల దగ్గర పడి చచ్చిపోయినాడు. ఆ పడుచువారు లేచి వెళ్ళిపోయి పాతి పెట్టినారు. నాకు అర్థం కాలేదు. అంటే భార్యకు చెప్పకుండానే పాతి పెట్టేసిరా? ఎవరికి చెప్పలేదు, ఇంకా చుట్టాలు పక్కాలు ఇంకేం లేదు. మరి సమాధి పెట్టిన రెడీ చేసిరు ఏం లేదు తెలియదు. మరి పరవాసిని జగమున ప్రభు అని పాట పాడిరు లేదు తెలియదు. పడిచివారు తీసుకుపోయి పాతి పెట్టేశారు. భార్య వచ్చిందంట, ఏం తెలియకుండా వచ్చేసిందంట. అమ్మా మీరు ఇంతకే అమ్మీరా అని అన్నాడు. ఇంతకే అని అన్నది. ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అన్నాడు ఆయన. అంతే. వెంటనే ఆయన పాదాల దగ్గర ఆమె పడి చచ్చిపోయింది. ఆయన భర్తను పాటి పెట్టిన వాని పాదములు ఆ యవ్వనులు అక్కడికి వచ్చారు, ఈమెను తీసుకొని వెళ్ళి పాతి పెట్టేశారు. హల్లెలూయా. దేంతో తేడా అయింది? హల్లెలూయా. మనిషికి దేవుని ఆజ్ఞ మీరినందువల్ల శాపాలు వస్తాయి. ఒక మనిషి జీవితంలో పిలుపు ఉంటే ఆ పిలుపు నువ్వు గుర్తుపట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, దేవుడు పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేస్తే నీ మీదికి శాపం తెచ్చుకుంటావు. నువ్వు దేవుడిచ్చిన దాంట్లో నువ్వు సమయం ఇవ్వకున్నా, సంపాదనలో భాగం ఇవ్వకున్నా, దేవుని మాట మీరితే నువ్వు శాపం తెచ్చుకుంటావు. నిన్ను కన్నవాళ్లను నువ్వు సన్మానించకపోయినా వారు నీ పైన పలికే మాటలు నీకు శాపాస్పదంగా మారుతాయి. హల్లెలూయా. ఏ నాయకత్వములు నీవు ఉన్నావో, ఆత్మీయ నాయకత్వములు లేదంటే గురువులో, ఉపాధ్యాయులు, వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళు పలికే మాటలుంటే చూడు,
ఆ మాటలు నీ పైన శాపంగా మారుతాయి. హల్లెలూయా. అది పెద్ద హిస్టరీ, అది శాపానికి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టినా అది శాపమే అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పైన నువ్వు పలికే మాటలు, నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, ఇంక నేను ఇంతే, ఇక నేను చచ్చిపోతా, ఇక నాకేం లేదు, నీ పైన నువ్వు మాట్లాడుకుంటావు కదా, నీ నాలుకతో నువ్వు నీ జీవితం పైన శాపం పెట్టుకుంటావు. హల్లెలూయా. పేతురు, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అంటే, నేను ఎరగను. మళ్ళీ అడిగిన, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడిగా, నేను ఎరగను. మూడోసారి ఏం చేసినాడు తెలుసా? ఒట్టు పెట్టుకొనుటకు శపించుకొనుటకు మొదలు పెట్టినాడంట. ఏం చేసినాడు? ఒట్టు పెట్టుకొనుటకు శపించుకొనుటకు మొదలు పెట్టినాడు. ఒక్క ఊట నుంచే తీయటి నీరు ఉప్పు నీరు ఊరుతాయా? ఊరవు కదా. ఒకే ఊట, ఒకవైపు తీయటి నీరు ఒకవైపు ఉప్పు నీరు ఊరుతాయా? మరి ఒకే నోటు నుండి, ఒకే నాలుక నుండి జీవము ఆశీర్వాదము రాగలుగుతాయా? హల్లెలూయా. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, తెలిసి తెలియక నీ మీద నువ్వే పలికినవు, నీ నాలుకతో ఇతరులను పలికినవు, సరే శాపం వచ్చింది. దానికి విరుగుడేంది? పేతురు 3 సార్లు బొంకిన, నేను ఎరగను అని ఒట్టు పెట్టుకున్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఏం చేసినాడు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు. మళ్ళీ కన్ఫెస్ చేయించినాడు, ప్రేమిస్తున్నానయ్యా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? కొత్త నిబంధనలు ఏమని రాయబడి ఉందో తెలుసా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, నీ హృదయములో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పితరుల ద్వారా వచ్చిన శాపాలు కానీ, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన తప్పులు పాపాలు ఆ శాపాలు కానీ, నీ నోటితో నీ నాలుకతో నువ్వు పలికిన ఆ పాపాలు ఆ శాపపు మాటలు కానీ, ఇటుక మీద ఇటుక పెడితే గోడ కట్టబడినట్లు ఒక్కొక్క మాట నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని క్షమాపణ అడిగితే ఆ పాపపు కూడా శాపపు కూడా యేసు రక్తము ద్వారా యేసు నామములో విడుదలవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, అభిషేకము ప్రతి కాడిని విర్రగొట్టేస్తుంది అని. దేవునికి స్తోత్రం. శాపమనే కాడి కింద, శాపమనే దాసత్వము కింద, పాపమనే దాసత్వము కింద మనిషి నలిగిపోతూ ఉంటే తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి శాపగ్రస్తులైన వారిని, అబ్రహాముతో నేను చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి నేను పిలుస్తున్నానని మహిమను విడిచి ఆయన వచ్చి రక్తమాంసములతో జన్మించి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన రక్తాన్ని ధారపోసి సిలువలో ప్రాణాన్ని పెట్టినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిందిన రక్తము ద్వారా ప్రతి శాపము విర్రగొట్టబడుతుంది. ఆయన పెట్టిన ప్రాణ త్యాగము ద్వారా, ఆ సిలువ మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా, అన్ని నామముల కంటే పైనామం గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ శాపాలకు విరుగుడు ఉన్నది. హల్లెలూయా. ప్రతి మోకాలు ఆ నామమునకు వంగవలసినది, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకొనవలసిందే, ప్రభు అని ఒప్పుకొనవలసిందే. హల్లెలూయా. నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే పాప క్షమాపణ. ప్రాణ భయముతో తలుపులు కిటికీలు వేసుకొని మేడగదిలో కూర్చుని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదకి గొప్ప బలముగా వీచే గాలి నిండింది, ఇల్లంతా నిండింది, వాళ్ళ మీదకి వచ్చేసింది. అంతటితో అయిపోలేదు కదా, అగ్ని నాలుకలు వాళ్ళ మీద విభాగింపబడి వాడినాడు. హల్లెలూయా. ఏం నాలుకలంట? నాలుక. ఆ అగ్ని నాలుక వాళ్ళ మీదికి రాగానే ఈ నాలుక ఆ అగ్ని నాలుక కంట్రోల్లోకి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. యేసెవరో నాకు తెలియదని పలికిన ఆయన మీరు సిలువ వేసినట్టు ఈ యేసునే దేవుడు ప్రభువుగాను రక్షకుడుగాను లేపి ఉన్నాడు. హల్లెలూయా.
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపినాడు. ఆయన సజీవుడు. ఈ నామముననే రక్షణ. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుతారని పలికే ఆ నాలుక వరద తెలుసా? పేతురు నాలుక కాదా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అగ్ని నాలుకలు విభాగింపబడి 120 మంది మీదికి 120 అగ్ని నాలుకలు వచ్చేసినాయి. హల్లెలూయా. ఆ అగ్ని నాలుక ఈ శరీర సంబంధమైన ఈ నాలుకను కంట్రోల్లోనికి తీసుకుంది. దేవునికి స్తోత్రం. నీ నాలుక ఎప్పుడైతే అగ్ని నాలుక కంట్రోల్లోనికి వెళ్తుందో, నీ ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కంట్రోల్లోనికి వెళ్తాయో, నీ దేహం ఎప్పుడైతే ఆత్మచేత శరీర క్రియలను చంపి నీ దేహము దేవుని ఆత్మ నివసించే దేవాలయంగా మారుతుందో, ఈ లోకములో క్రీస్తుని నువ్వు ప్రత్యక్షపరచగలిగే ఒక మహిమను మోసే మందసముగా నువ్వు మార్చబడగలుగుతావు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆయన నడుచుకుంటూ పోయేటప్పుడు వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నువ్వు లేచి యేసు నామంలో నడువు అంటే నడిచినారు. ఇంతకే అమ్మినారా? ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చినారు? పడి చచ్చిపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చేయాల్సిందేంటి? నువ్వు ఒక అబద్ధం వలికి పరిశుద్ధాత్మను మోసపుచ్చినప్పుడు ఒక ఇన్విటేషన్ మనం అపవాదికి ఇచ్చినామంట. ఎప్పుడైతే మనము అబద్ధమునకు జనకుడైన అపవాది వాని ఆలోచన చేత మనం మాట్లాడతామో, అబద్ధాలు మాట్లాడతామో, కొండెములు మాడతామో, శాపములు మాట్లాడతామో, వానికి ఏం చేసినామో తెలుసా? ఇన్విటేషన్ ఇచ్చినామంట, పత్రిక. హల్లెలూయా. ఏం చేసినట్టు? అపవాదికి చోటు ఇచ్చినట్టు. అందుకే అంటాడు అపవాదికి చోటు ఇయ్యకుడి. యాకోబు 4:7 ఉంటుంది, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలంట. ఫస్ట్ దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదికి చోటు ఇవ్వకండి, చిన్న మాటతో చోటు ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఆ ఆహ్వాన పత్రికని అబద్ధములు ఆడుతున్నామో, కొండెములు చెప్తున్నామో, మోసములు చేస్తున్నామో, లేదంటే మనపైన మనం శాపం పెట్టుకుంటున్నామో, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామో, దేవుని పైన సనుక్కుంటున్నామో, దేవుని సన్నిధిని లేదంటే నిర్లక్ష్యం చేస్తున్నామో, వీటన్నిటిని ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, నీకేమైనా వ్యతిరేకంగా నేను మాట్లాడితే, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేనేమైనా నడుచుకుంటే, నా నోటి మాట ద్వారా నిన్నేమైనా గాయపరిస్తే, పరిశుద్ధాత్ముడా నిన్నేమైనా దూషిస్తే, పరిశుద్ధాత్ముడా నిన్నేమైనా దుఃఖపరిస్తే, చాలా సీరియస్ మాట ఒకటి ఉంది. ఏం తెలుసా? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఒక మాట పలికినా పాప క్షమాపణ గలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పలికిన మాటకి ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాప క్షమాపణ లేదు అని రాయబడింది. పరిశుద్ధాత్మను దూషించకుడి అని రాయబడింది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అని రాయబడింది. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను చల్లార్చకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ద్వితీయోపదేశకాండం 4:31 ఉంటుంది, ఆయన కనికరం గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు. ఒప్పుకో, విడిచిపెట్టు, మళ్ళా చెయ్యనని మాటివ్వు. అయ్యా పాపినైనా నన్ను క్షమించు అన్నాడు. ఆకాశం తట్టు కన్నులెత్తుకొనుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చినాడు. నేల మీద
ముఖము నేలన మోపి రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం తట్టు కన్నులెత్తుటకైనా ధైర్యం చేయక పాపినైనా నన్ను క్షమించయ్యా అన్నాడు. ఆ మాట పరలోకంలో ప్రతిధ్వనించింది. నా బైబిల్ ఏమని రాయబడి ఉందో తెలుసా? పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద, హల్లెలూయా హల్లెలూయా, పాపములను తీసివేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు. 1 యోహాను 3:5. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. 1 యోహాను 3:8. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాపాలన్నీ తీసేసేది ప్రభువైన యేసుక్రీస్తే. మన శాపాలన్నీ తీసేసేది నజరేయుడైన యేసుక్రీస్తే. హల్లెలూయా. మన పాపాలకు శాపాలకు విరుగుడు ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు నామము ప్రతి శాపము నుండి, బంధకముల నుండి, నరక శిక్ష నుండి మనలను విడిపిస్తుంది. ఆయన మాత్రమే మనల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ నోటి మాట, నీ హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారయోగ్యముగా ఉండాలి. నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో, నీ గొంతుకకు కత్తి పెట్టుకో. యాకోబు రాస్తూ అంటాడు, కోపించుటకు, మాట్లాడుటకు నిదానించండి, వినుటకు వేగిరపడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విస్తారమైన మాటలలో దోషముండక మానద. నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టుకో. లాభంతో అంటాడే, మంచిగానే చెడుగానే ఏం మాట్లాడకు యాకోబుతో. ఏం మాట్లాడకు, మంచిగానే చెడుగానే మాట్లాడకు. షడప్ యువర్ మౌత్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పలికినావో నీ జీవితంపై. నా బతుకింతే అనుకున్నావేమో, నా అప్పులు ఇంకా తీరవనుకున్నావేమో, నా స్థితి ఇక మారదనుకున్నావేమో. ఏం దేవుడు, ప్రార్థనకైతే వెళ్తున్నా కానీ నా ప్రార్థన దేవుడు వింటాడా? వాళ్ళు ఏదో భక్తి చేస్తున్నారని ఏం మాటలు పలికినావో, ఎవరి గురించి ఏమన్నావో, ఆ పలికబడిన ప్రతి ఒక్కొక్క మాట ఇటుక మీద ఇటుక పెట్టినట్టు నీ జీవితంలో ఒక శాపపు గోడలాగా మార్చబడి ఆశీర్వాదాలకు ఆటంకంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్కొక్క ఇటుక ఆ ఎరికో కోట గోడ చుట్టూ తిరిగినప్పుడు, బూరలు ఊదినప్పుడు ఏ రీతిగా ఎరికో కోట గోడలు కూలి పడిపోయినాయో, నీ నోటి మాటలతో, నీ అవిధేయతతో దేవునికి వ్యతిరేకముగా నువ్వు చేసిన క్రియలన్నీ ఆ శాపపు గోడ, పాపపు గోడ యేసు నామములో కూల్చబడునుగాక. రక్షింపనేరకుండునట్లు నా హస్తము, విననేరకుండునట్లు నా చెవులు, కానీ మీ పాపములే అడ్డుగా ఉన్నాయి, అడ్డు గోడలాగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చాలు దేవుని సన్నిధికి వచ్చి. బలిని కోరడు ఆయన, కనికరం కోరే దేవుడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చి నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని హల్లెలూయా నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను వారి మొర ఆలకించి వారిని క్షమించి ఎవరిని స్వస్థపరుస్తాడంట? వారిని స్వస్థపరుస్తా అనలేదు, వారి దేశమునే స్వస్థపరుస్తా అన్నాడు. ఒక్క మనిషి, హల్లెలూయా, ఒక్క మనిషి తన పాపాలు ఒప్పుకుంటే, సంఘముగా మనందరం కలిసి ఇప్పుడు మన పాపాలు ఒప్పుకుంటే దేవునికి స్తోత్రం. సమూయేలు అంటాడు, పట్టుదల కలిగి మీ హృదయం యెహోవా తట్టు తిప్పుకొనుడే. సమూయేలు 1 గ్రంథం 7వ అధ్యాయంలో పట్టుదల కలిగి మీ హృదయములు యెహోవా తట్టు తిప్పుకొనుడే. క్షమాపణ అడిగినారు, మేము పాపులమయ్యా, మా పాపాలు క్షమించండి అయ్యా అని కన్నీళ్లు విడిచినారు. ఉరుములు ఉరిమించి ఫిలిస్తీన్లను తరిమి వేసినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎబినేజర్ ఒక పేరు పెట్టబడ్డది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు సహాయం చేస్తాడా? దేవ సహాయం అనే పేరు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడా? మంచి సహాయకుడు ఎబినేజర్ మన మధ్యలో ఉన్నాడు.
మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అపోస్తలులు అన్నారు కదా. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే మన ఎబినేజర్. హల్లెలూయా. ఆయనే మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మన మంచి సహాయకుడు. మన ప్రతి పాపము, శాపము, బంధకముల నుండి రాత్రి మనల్ని విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం.